మామిడి మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ సురేంద్ర. అక్కడ ఎటువంటి వాతావరణం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేంద్ర, చెప్పండి, కాసేపట్లో అక్కడికి రాబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతుల్ని పెద్ద ఎత్తున అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ అది ఎక్కడా సఫలమైనట్టుగా కనిపించట్లేదు. మీ దగ్గర ఉన్న వివరాలేంటి సురేంద్ర? బిందు, మరికొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్కి రాబోతున్నారు. ఇక్కడ దాదాపు మామిడి రైతులతోటి ఆయన సమావేశం అవుతారు. నేరుగా సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఇప్పటికే ఈ చిత్తూరులో ఒక మామిడికి ధరకు సంబంధించి అసలు ధరే లేదు. గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే బాగా ఉన్న మామిడి ఇప్పుడు మరీ క్షీణించిపోయింది. కేజీ ₹2, ₹3 అడుగుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఆర్భాటంగా కబుర్లు చెబుతుంది తప్ప ఎక్కడ కూడా మద్దతు ధర ఇచ్చే పరిస్థితి ఎక్కడ కనబడలేదు. దీంతో మామిడి రైతులకు అండగా నిలబడడానికి జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం రాబోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ ఆంక్షల్ని పెట్టారు. ఎక్కడికక్కడ ఉదయం నుంచి కూడా గత 3 రోజులుగా చూసుకుంటే వైసీపీ కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చారు. ఎవరైనా రాకూడదంటూ చెప్పారు. ఈ రోజు ఉదయం నుంచి బంగారుపాళ్యానికి వచ్చే ప్రతి దారిని కూడా బార్కెట్లు పెట్టి అడ్డుకున్న పరిస్థితి. ప్రతి ఒక్కరిని చెక్ చేసి ఆధార్ కార్డు చెక్ చేసిన తర్వాత పంపించిన పరిస్థితి. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ స్వీజ్ చేస్తామంటే పక్కన పెట్టిన పరిస్థితి. అందరూ దాదాపు 3-4 కిలోమీటర్ల నుంచి కార్యకర్తలు రైతులు ఇక్కడ బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్కి నడుచుకుని వచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో కలవాలి, జగన్మోహన్ రెడ్డికి సమస్యని చెప్పాలని చెప్పి వాళ్ళంతా వచ్చే పరిస్థితి. మనతో పాటు రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదు. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపటి రాబోతున్నారు. ఏ పరిస్థితి ఎలా ఉంది సార్? మాది పొంగునూరు మండలం సార్. మాది 10 ఎకరాల మామిడి తోట ఉంది. మామిడి తోటలో కాయలు రేటు లేక అక్కడే రాలిపోతూ ఉన్నాయి. అదే మన మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి వస్తారు అని మేము బయలుదేరి 4 గంటలకు వచ్చినాము. 25 చెక్ పోస్టులు ఆఫ్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినారు సార్. ఎక్కనే లేదు. మేము చాలా ఇబ్బంది పడి చాలా అవస్థలు పడి ఇక్కడికి చేరుకున్నాము. మా బాధలు చెప్పుకొని మాకేమైనా మద్దతు ధర సార్ గారు కొట్లాడి మాకేమైనా తీయిస్తే మా పెట్టుబడులు వస్తాయని ఆశిస్తూ ఉన్నాం సార్. మేము ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు అంతా తోతాపూరి అంతా ₹4-5 పోతా ఉంది సార్. దానికి కూడా అర్థం పక్కకు పారేస్తారు సార్. ₹5 అంతకుముందు అడిగేవాళ్ళు లేరు సార్. మార్కెట్లోకి వచ్చేయలేదు సార్. నిన్నటి నుండి పెంచినారు సార్. అది సార్. ఏం చెప్తారు? మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని ఈరోజు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం కాల్చి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్ ఈరోజు ఇంతమంది అన్ని చెక్ పోస్టులు బద్దలు కొట్టుకొని వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానము, జగన్మోహన్ రెడ్డి గారు మేము గుండెల్లో పెట్టుకున్నాం. మేమందరూ జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మనమందరం ప్రజలందరినీ గుండెల్లో పెట్టుకొని అతను ఎక్కడి నుంచినో పులివెందుల నుంచి బెంగళూరుకు వచ్చి, బెంగళూరు నుంచి ఇక్కడ వచ్చే కూడా ఆంక్షలు. ఒక మాజీ సీఎం అతను 14 సంవత్సరాల సీఎం చేసి ఇతను 5 సంవత్సరాలు సీఎం చేసి ఇతనితో గుణపాఠం నేర్చుకోవాలని చెప్తున్నాం. ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఎవరిని కూడా ఇటువైపు రానివ్వకుండా ఆంక్షలు పెట్టిన పరిస్థితి. అవును సార్. సార్ 64 పెద్దూరు శాంతిపురం మండలం నాది. మేము అక్కడి నుంచి వచ్చేదానికి చాలా ఇబ్బందులుగా పడినాము. బస్సులో ఎక్కితే బస్సులో వైట్ షర్ట్ వేసుకునే వాళ్ళంతా చెకప్ చేసి దించేస్తూ ఉన్నారు. వైట్ షర్ట్ వేసుకుంటారు, వాళ్ళంతా దించేస్తూ ఉన్నారు. కాబట్టి మేము 2 వీలర్లా రెడీ చేసుకునేసి మళ్ళీ వచ్చి ఇక్కడ పెట్టేసి ఇక్కడ నడుచుకుని వచ్చినాం సార్. ఎన్ని కిలోమీటర్లు నడుచుకుని? ఇప్పుడు 4 కిలోమీటర్లు నేను నడుచుకు వచ్చినా సార్. నేను 4 కిలోమీటర్లు బంగారుపాలెం దగ్గర వచ్చి ఆడ నుంచి వచ్చి ఇక్కడ. అవును సార్. ఇప్పుడు పరిస్థితి చూస్తున్నారు, ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎలిపేట నుంచి దిగి ఇక్కడికి రావడానికి కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్న పరిస్థితి. అసలు ముందుకు కూడా కదలలేని పరిస్థితి. ఏం చెప్తారు సార్? మాది వచ్చి ఎస్ఆర్పురం మండలం, గంగాధరనూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం సార్ మాది. మేము మార్నింగ్ 4 గంటలకు బయలుదేరి వచ్చాము సార్. మాకు అక్కడ కొత్తపల్లి మెట్టకంటే పోలీసు వాళ్ళు ఆంక్షలు విధిస్తున్నారు. అక్కడి నుంచి మేము 2 వీలర్లో చెరువు దారుల్లో వచ్చాం సార్. కావాలంటే వీడియో కూడా ఉంది. మేము చెరువు దారులు వెంబడి ఆడ నుంచి పోలీసు వాళ్ళు అడ్డుకున్నారనేసి చెరువుల్లో దూరి అక్కడి నుంచి వచ్చాం సార్. ఇది సార్ మా దగ్గర మేము ఈ విధంగా 100 మంది జనాలు చెరువుల దారుల్లో అడ్డుదారుల్లో పరిగెత్తుకొచ్చాం సార్. అయినా కానీ బంగారుపాళ్యానికి ముందర ఎంట్రన్స్లో ఆపేశారు సార్. అక్కడి నుంచి మేము 5 కిలోమీటర్లు చుట్టుకొని మా ఊరు ప్రజలంతా ఇక్కడికి వచ్చాము సార్. జగన్మోహన్ రెడ్డి గారు చూసి మా బాధలు చెప్పుకుందామనేసి. దానికి కూడా పోలీసులు అనుమతించట్లేదు సార్. ఏమనిపిస్తుంది పోలీసులు ఈ ఆంక్షలు చూస్తే? మీకేమనిపిస్తుంది? ఇది ఎక్కువ రోజు నిలబడుతుంది సార్. ఈ గవర్నమెంట్ వీళ్ళు విధించే ఆంక్షలు చూస్తుంటే మేము మా యొక్క నాయకుడిని చూసుకొని మా బాధలు చెప్పుకోవడానికి కూడా వాళ్ళు అనుమతించడం లేదు సార్. కాబట్టి వీళ్ళు ఈ పద్ధతులంతా మానుకుంటే బాగుంటుంది సార్. ఇక్కడ మహిళలు కూడా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. అమ్మ, ఏం చెప్తారు? ఎక్కడెక్కడ ఇంత పోలీసు నిర్బంధం ఎప్పుడైనా చూసారా మీరు? లేదు సార్, మేము చూడనే లేదు.
అదే ల్యాండ్ కాడికి పోయినాను అక్కడికి, అక్కడ స్టేటస్ పల్లె సార్కి ఏమో చెప్దామని. ఇక్కడికి మళ్ళీ వచ్చి నేను నడుచుకొని నేను క్రాస్ రోడ్ నుంచి నడిచినాను. 10 లోడ్లు మామిడికాయలు అవుతుంది, కొయ్యనే లేదు. నేను కోసింగ్ చేతి నుంచి పెట్టి తోలాలని నేను తోలనే లేదు. దాన్ని చెప్పుకుందామని బాధ వేసుకొని వచ్చినా. ఎన్ని ఎకరాలు వేసారు మామిడి తోట? మాది నేను కొనుక్కున్నా, డబ్బుకు కొన్నా తోపుని. 10 లోడ్లు అట్లే వదిలేసిన, నేను కొయ్యలేదు. 10 రోడ్లు అలా కోస్తే నేను 20,000 పెట్టి కోసి తోలాలా, దాని శక్తి లేదు నాకు. కాబట్టి నేను వదిలేసినాను. అట్లే వదిలేసిన రాలుతా ఉంది, అట్లే తోపులో రాలుతా ఉంది. రాదు నేనేంటి పెట్టి చేసేది. 2 పాలావులు దాంట్లో మేము సీటు కట్టుకుంటున్నాం, డోకరా సీటు. దీనికి ఆడ పెట్టుబడి పెట్టేది నేను. డబ్బా ఇప్పుడు పెట్టి కొనుక్కున్నా, 3 ఏళ్ళకి అని తీసుకున్నా 2 లక్షలని. ఇప్పుడు అది పోయాంగా ఇది పోయాంగా ఏడు చేతించి పెట్టేది నేనని గమ్మున అయిపోయినాను. దాన్ని చెప్పుకుందామని ఆడికి వచ్చినా, ఆయన నాకు చెక్కల. ఈడికి వస్తున్నా మళ్ళీ తరుముకొని ఈడికి వచ్చినా సార్కి చెప్దామని. 2 ఎకరాలు 2 లక్షలకు 3 ఏళ్ళకి పెట్టినారు. ఈ పొట్టుబడులే మందులు కొట్టింది ఇది లే, దాన్ని చెప్పుకుందామని వచ్చినాను అంతే సార్కి. చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు సార్? ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు, ఇక్కడ రైతుల పరిస్థితి ఎలా ఉందో ఆయనకి ఏం చెప్పబోతున్నారు? సార్ ఏం చెప్పడం ఏం లేదు సార్. ఇప్పుడు రైతుకి మద్దతు ధర కల్పించాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నది ఈ రోజు. అంతకుముందు 1.5 రూపాయి, 2 రూపాయలు, 1.25 రూపాయి ఉండింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చే లోపల ఈ 2 రోజులకు ముందు 5 రూపాయలు రేటు పెంచినారు. ఈ 5 రూపాయల రేటు కొనసాగిస్తారా? లేదు. జగన్మోహన్ రెడ్డి పోతేనే మళ్ళీ 3 రూపాయలకు వచ్చేసి 2 రూపాయలకు వచ్చేస్తుంది. ఏం సార్ రైతులు ఏం చేయాలా? ఏం చేయను కదా. ఇప్పుడు నేను తోపు ఓనర్ సార్. నేనైతే నీకు తోపు ఇచ్చేస్తాను, నేను గుమ్మి వెళ్ళిపోతాను. నువ్వు తోపు తీసినాడు, నువ్వు చనిపోతావు, ఉరేసుకుంటావు, లేదా సూసైడ్ చేసుకుంటావు. ఎందుకంటే నువ్వు పెట్టుబడి పెట్టలేవు. ఎందుకంటే నా మధ్యకి 10 తోపులు తీయింటావు. నువ్వు సూసైడ్ చేసుకుంటే పరిస్థితి ఏమి? అది సార్ పరిస్థితి. అది ఇబ్బంది. కాబట్టి సార్కి మా గోడు వినియోగిస్తామనేసి మేము వచ్చినాం సార్. ఏం చెప్తారు? జగన్మోహన్ రాబోతున్నారు, ఏం చెప్తారు? ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది ఇక్కడ వచ్చే రైతులు మామిడికాయలు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 రూపీస్ ఉన్న మామిడికాయ ఈ రోజు 5 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పోయిన తర్వాతనే మళ్ళీ 2 రూపీస్ పడతారు, 3 రూపీస్ తెలియదు. కాకపోతే మండీలు కూడా వచ్చే వారికి ర్యాంపుల దగ్గర దిగితే వాళ్ళ బంధువులకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ర్యాంపులు తిప్పుకుంటున్నారు. స్వయంగా వచ్చే రైతుకి ర్యాంపుల దగ్గర దించుకోవడం లేదు. ర్యాంపు దగ్గరికి వస్తే వాళ్ళకి సంబంధించిన రాసుకోవడము, వాళ్ళు ఇవ్వడమే తప్ప రైతుకు చక్కగా ఉన్న రైతుకి ఎవరికి ఇవ్వడం లేదు. కాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 రూపాయలు పెడతాడు. రేపు జగన్మోహన్ రెడ్డి తర్వాత 2 రూపాయలు పెడతాడు. 2 రూపాయలు పెట్టిన తర్వాత మళ్ళీ మొత్తానికి ఫ్యాక్టరీ వాళ్ళు ఈ 5 రూపాయలతో జమ చేస్తే 2 రూపీస్తో కొన్నట్టు ఇక్కడ తోలేస్తాను. నేను 20 టన్నులు తోలాను, 20 టన్నులు వదిలేస్తాను. కానీ నాకు నష్టం వచ్చినా కానీ కూలీలు భారతంతో 12 రూపాయలు ఇచ్చామంటూ నిన్న ప్రకటించారు. ఏం చెప్తారు దానికి? ప్రభుత్వం 12 రూపాయలు ఇచ్చింది నిన్న ప్రకటించారు. 4 రూపీస్ ఇస్తానని వాళ్ళు చెప్తున్నారు. ఈ మధ్యలో బేరాస్తులు 8 రూపీస్ ఎవరు తింటున్నాడు, ఎవరికి ఎక్కడ తాగుతుంది, ఏ మంచి ప్రభుత్వానికి వెళ్తుందో ఎక్కడ ఎవరికి తెలియక జనాలకి వ్యతిరేకత అనేది బాగా వస్తుంది. కాకపోతే మామిడికాయలు అనేది జనాల దగ్గర ఉన్నంతవరకు బాగా తగ్గించి 2 రూపాయలతో కొన్నారు. జనాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు 8 రూపాయలు చేస్తున్నారు. ఈ రోజు 8 రూపాయలు చేసిన మార్కెట్లో నుంచి మళ్ళీ వాళ్ళు 2 రూపీస్ కొన్న మార్కెట్కి వాడికి ఎంత లాభము? 6 రూపాయలు నష్టపడి రైతు పోతే ఈ రోజు ఉన్న వాడి 8 రూపాయలతో కొన్నవాడికి వాడు లాభపడతాడు. కానీ ఈ రైతు అనేవాడు అటల్ యాప్స్ తప్ప వేరేది ఉండదు. కాబట్టి ప్రభుత్వం అనేది ఎంతసేపటికి వాడిని కన్నీటికి తప్ప చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయలేదు. చేసేంతవరకు జనాల వరకు నెట్టేలా ముంచడం తప్ప వేరే ఉండదు. ఇది ఎంతసేపటికి జనాలు బాగుపడాలంటే మార్కెట్లో అనేది ఒక కండిషన్ రేట్ పెట్టాలి. ఒక కండిషన్ రేట్ పెట్టి దానివల్ల మామిడికాయలు అమ్మితే తప్ప 5 రూపాయల నుంచి మళ్ళీ 3 రూపాయలు అంటాడు, 3 రూపాయల నుంచి 2 రూపాయలు అంటాడు. తెల్లవారేదికి రేపు తెల్లారేదికి టోపున రేపు తెల్లారేదికి మళ్ళీ 2 రూపాయలు కావచ్చు, 3 రూపాయలు కావచ్చు. ఈ రోజు మాత్రం 5 రూపాయలు 12 రూపాయలు ఉండేస్తారు. టోకెన్ రూపంలో వచ్చిన వాళ్ళకి టోకెన్ ఎవరికి ఇస్తే వాడు చేసుకుంటాడు. ఫ్యాక్టరీకి వెళ్తే 30 లారీలు ఉన్నాయి, మా దగ్గర దించుకోరు. ఆ ఫ్యాక్టరీ కోసం మళ్ళీ వచ్చినట్టు టోకెన్ సిస్టమ్ తీసుకుంటాం. టోకెన్ తీసుకున్న ఒకటికి 2 లోడ్ల కంటే 1 లోడ్ కంటే ఎవరు తోలలేరు. 1 లోడ్ తోలితే రైతు తోటలో నుంచి 1 లోడ్ వస్తే మిగతా 3 లోడ్లు ఎక్కడ పోతాయి? రైతు అనేవాడు ప్రతి ఒక్కడు కష్టపడి సంపాదించినోడే. అలాంటివి రైతు అనేవాడు బాగుపడాలంటే కంపల్సరీ 12 రూపాయలు 13 రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాలి. 13, 14 గవర్నమెంట్ చేస్తే తప్ప ఫ్యాక్టరీలో వాడు ఏం చెప్తున్నాడు అంటే మా దగ్గర ఇష్టం లేదు, మేము కొనలేము, మూసేస్తాము, మీ ఇష్టం ఉంటే చేసుకోండి, మీ ఇష్టం వచ్చి చోటు చెప్పుకోండి అనేస్తున్నాడు. అది వాడు పలుపు అనేవాడు 10,000 5,000 పలుపు అట్లా ఉంది స్టాక్ ఈ రోజు అన్నాడు. మేము ఏం చేయాలంటున్నాడు? 2 రూపీస్ అంటున్నాడు. ఈ రోజు మళ్ళీ 5 రూపాయలు కొన్నాడు. ఆ 5 రూపాయలు వచ్చిన పలుపుని అనేది ఎక్కడ పంచుతాడు? 2 రూపీస్తోనే కొన్నట్టు పలుపు ఏం చేస్తాడు? 5 రూపాయలతోనే వ్యారం చేస్తాడు.